ఓకే, తెలుగు కిసాన్ టీవీ ప్రేక్షకులు రేసోలో నమస్కారం. ఈరోజు మనం కిసాన్ అగ్రి షోలో ఉన్న రోహిత్ కృషి ఇండస్ట్రీస్ వీరి పనిముట్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి సార్, మిషన్ తాలూకా స్పెసిఫికేషన్స్ ఏంటి? ఇది 9 రో మల్టికల్ ప్లాంటర్ అండి. ఇది ఇందులో అన్ని రకాల విత్తనం వేసుకోవచ్చు. పెసర్లు, బొబ్బర్లు, కందులు, వేరుశెనగ, శనగలు, పత్తి, అన్ని రకాల విత్తనం వేసుకోవచ్చు. ఇందులో వరి కూడా పెట్టుకోవచ్చు. వరి కూడా పెట్టుకోవచ్చు. అన్ని రకాలుగా విత్తనం, సీడ్ కమ్ ఫర్టిలైజర్, సీడ్ ఫర్టిలైజర్ రెండు ఒకసారి వేసుకోవచ్చు. దీనికి 45 HP ట్రాక్టర్ ఉండాలి. 45 HP ట్రాక్టర్ ఏదైనా 45 HP నుంచి 60 HP ట్రాక్టర్ వరకు ఏదైనా సరిపోతుంది. సార్ ఇప్పుడు అంటే సపోజ్ ఇప్పుడు ఈ రోల మీరు 9 వరుసలు చెప్పారు కదా సార్? అవును. అయితే 9 వరుసల లోపల మామూలుగా ఎక్కువ శాతం ఈ కంది ఇట్లా అంతర పంటలు వేసుకుంటాం. అవును. అట్లా అంతర పంట కూడా వేసుకోవచ్చు అండి. వేసుకోవచ్చా? అంతర పంట కూడా వేసుకోవచ్చు. అంతర పంట కూడా పడుతుంది దీనిలో. ఓకే. 9 వరుసలు 45 HP ఉండాలి. 45 HP ట్రాక్టర్ ఉండాలి. ఇది ఎన్ని వరుసలు సార్? ఇది 5 రో ఓకే మల్టికాప్ ప్లాంటర్. ఇది చిన్న ట్రాక్టర్. ఇది 25 HP నుంచి 35 HP ట్రాక్టర్ వరకు దీంతో వేసుకోవచ్చు. విత్తనం అన్ని రకాల విత్తనం వేసుకోవచ్చు దీంతో. ఓకే సార్. అంటే ఇప్పుడు వీటి తగ్గట్టుగా డైస్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇవి ఉన్నాయి కానీ ఇవి మార్చుకోవాలి. ఓకే. ఇది వచ్చేసి వేరుశెనగ, ఇది వచ్చేసి ఇది కందులు కానీ పెసర్లు కానీ. సార్ ఇది ఒక చిన్న ప్రశ్న సార్. అయితే ఈ ఎప్పుడైతే ట్రాక్టర్తో వేసినప్పుడు మొక్కలు కానీ లేకపోతే పల్లీలు కానీ వేసినప్పుడు ఏమైతే ఉన్నాయంటే పడ్డకన్నా గింజలు ఒకటేసారి పడిపోతా ఉంటాయి. దీంట్లో అట్లా పడవండి, కరెక్ట్ పడతాయి. దీంట్లో దీంతో సేమ్ ఇదే మెకానిజం అయినా సరే అట్లా పడిపోతా ఉన్నాయి. అంటే దీని లోపల ప్రాబ్లం ఏమైనా ఉన్నదా? అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు, కరెక్ట్ పడతాయి దీంట్లో. అయితే ఇట్లా ప్రాబ్లం వచ్చేసరికి చాలా మంది ఏమైతే ఉన్నారంటే ఇవి ఉంచుకొని కూడా హ్యాండ్ పుష్ వీడర్, హ్యాండ్ సీడర్ అందరు ఎక్కువ మంది దానికి తరలిపోతా ఉన్నారు. అదేంటంటే చిన్నగా 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటాయి, దీంతో వేస్తున్నారు. చాలా సక్సెస్ అయినాయి. గత 10 ఏళ్ళుగా మేము ఇదే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాం, చాలా సక్సెస్ గా ఉన్నాయి. ఓకే సార్. ఇప్పుడు మీ సంస్థ నుంచి ఇవి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి సార్? మా రోటవేటర్స్ ఉంటాయి, సీడ్ డ్రిల్స్, ఓకే, కల్టివేటర్స్, బేలర్స్ అవన్నీ ఉంటాయి మా దగ్గర. పవర్ వీడర్స్, బ్రష్ కట్టర్స్ కూడా ఉంటాయి. ఓకే, బ్రష్ కట్టర్స్, ఓకే సార్. పోస్ట్ హోల్ డిగ్గర్స్ అంటే మీ కాకుండా వీడర్స్. ఓకే, డీలర్లో మేము ఉంటాయి. ఇదేంటి సార్? ఇది ఆనియన్ సారీ, ఇది ఆలుగడ్డ వేసుకునేది. అంటే దీని లోపల అంటే ఆలుగడ్డ వేసుకుంటే దీని ద్వారా రో అయ్యి కింద వచ్చేస్తాయి. దీని ద్వారా ఇటు వచ్చేసి కింద పడి అది ముందు దున్నుతా ఉంటే దాని వెనక పడతా ఉంటుంది. అంతే. మళ్ళీ ఇది గడ్డ కప్పుకుంటుంది. బెడ్ సిస్టమ్ కూడా చేస్తుందా? బెడ్ సిస్టమ్ కూడా. దీని లోపల అంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా సబ్సిడీలు ఉన్నాయి? సబ్సిడీ ఇప్పుడు మార్చిలో వస్తున్నాయి అంటున్నారు. వస్తే పెట్టాలి. మన తెలంగాణలో వస్తున్నాయి, ఆంధ్రాలో చర్చలు జరుగుతున్నాయి, తెలంగాణ వరకే. ఓకే. దీనికి ఎంత HP కావాలి సార్? 45 HP ట్రాక్టర్. 45 HP. ఇప్పుడు ఇంతకుముందు మీరు చూపించిన 5 వరుసలది ఇది వచ్చేసి 25 HP నుంచి 35 HP ట్రాక్టర్ సరిపోతుంది. ఇంకా సార్ ఇంకేం ప్రొడక్ట్స్? ఇది సార్, ఇది ఒక మోడల్. ఇది హై స్పీడ్ అన్నట్టు. ఈ వీల్స్ మార్చుకోవాలా? ఓకే. సీడ్ తగ్గట్టుగా వీల్ మార్చుకోవాలి. హై స్పీడ్ సీడ్ కూడా ఇందులో ఈ పోర్షన్ లో ఎక్కువ పడుతుంది, 6 kgs పడుతుంది. అందులో వచ్చేసి 4 kgs పడుతుంది. ఇది 6 kgs పడుతుంది. ఇది 9 వరుసలే. ఇది కూడా డిస్టెన్స్, సీట్ టు సీట్ డిస్టెన్స్ మార్చాలంటే ఈ స్ప్రాకెట్స్ మార్చుకోవాల్సి వస్తుంది. డ్రైవ్ 1, డ్రైవ్ 2 అని ఇక్కడ స్ప్రాకెట్స్ మార్చుకోవాల్సి వస్తాయి. ఇలా స్ప్రాకెట్స్ ఎంత దూరం అనేది ఈ స్ప్రాకెట్స్ ద్వారా మార్చుకోవాలి. దీన్ని మార్చుకుంటే దాని స్పీడ్ బట్టి దూరం పడతాయి. ఎంత దూరం పడేది అనేది డిస్టెన్స్. 12, 14 వేసుకున్నాం అనుకో, ఈ 18 వీల్స్ పెట్టింటే 11 ఇంచులు అట్లా 3 సెంటీమీటర్లు పడుతుంది. ఓకే. ఇప్పుడు దీన్ని వెనక సజన్ చేసుకున్నాను, మళ్ళీ బ్లేడ్ సపరేట్ ఉంటుంది. ఆల్రెడీ వస్తాయి? ఆల్రెడీ మేము ఇస్తాం దీంతో పాటు. ఓకే. ఓకే సార్. ఇంకా అది సార్, అది కూడా సేమేనా? అది మేజ్ మక్కలకు స్పెషల్ గా తయారు చేశారు. 45,000. 4 వరుసలు అండి. ఇది 4 వరుసలు మేజ్ కు బాగా పనిచేస్తుంది. మొక్కజొన్న ప్రత్యేకంగా మొక్కజొన్నకు, మిగతాయి కూడా వేసుకోవచ్చు, స్పెషల్ గా మేజ్. ఎంత HP? 45 HP, 35 HP కూడా నడుస్తుంది. దీనిపైన ఏమన్నా ఫైనాన్స్ ఫెసిలిటీ ఉందా సార్? అంటే ఫైనాన్స్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నాం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? సైదులు అండి. మిమ్మల్ని సంప్రదించాలంటే నెంబర్ ఏంటి సార్? బ్రోచర్లో ఉంది కదా, ఓకే, ఆ నెంబర్స్.